హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి నెల అమావాస్య వస్తుంది, కానీ కొన్ని అమావాస్యలు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అలాంటి అమావాస్యల్లో వైశాఖ అమావాస్య ఒకటి. వైశాఖ అమావాస్య ఆచారాలు, దాన ధర్మాలు, పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించేందుకు ఒక ముఖ్యమైన రోజు. దాని ఖచ్చితమైన తేదీ, సమయాలు, ముఖ్యమైన ఆచారాలు, నివారించాల్సిన విషయాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి నెల అమావాస్య వస్తుంది, కానీ కొన్ని అమావాస్యలు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అలాంటి అమావాస్యల్లో వైశాఖ అమావాస్య ఒకటి. ఇది కేవలం మరో చంద్రదశ మాత్రమే కాదు. దీనిని విశ్వాసం, స్మరణ, నిశ్శబ్ద ఆచారాలతో ముడిపడి ఉన్న రోజుగా చూస్తారు. హిందూ సాంప్రదాయంలో వైశాఖ మాసం చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రతి నెల వచ్చే అమావాస్యతో పోలిస్తే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను పవర్ఫుల్గా పేర్కొంటున్నారు. సాధారణ అమావాస్య వాటితో పోలిస్తే దీనికి ఎక్కువ పుణ్యఫలం వస్తుందని భావిస్తారు. సాధారణంగా అమావాస్య పూజలు, తర్పణం వంటి క్రియలు వైశాఖ అమావాస్య రోజునే చేయడం శుభప్రదంగా భావిస్తారు. సాధారణ అమావాస్యలతో పోలిస్తే ఈరోజు వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రజలు స్నానపు ఆచారాలు, నైవేద్యాలు, దాన ధర్మాలు వంటి విషయాలపై దృష్టి పెడతారు. సత్తువ దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అందుకే దీనిని సతువాయి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఇది ఎప్పుడు వస్తుందో, ఏమి చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కథనంలో సులభంగా తెలుసుకోండి. వైశాఖ అమావాస్య 2026 తేదీ, సమయం 2026లో వైశాఖ అమావాస్య ఏప్రిల్ 16న రాత్రి 8:11 ప్రారంభమై ఏప్రిల్ 17న సాయంత్రం 5:21 ముగుస్తుంది. సూర్యోదయం ఆధారంగా లెక్కించే ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 17న అమావాస్య వస్తుంది. అందుకే ఈ రోజున చాలా ఆచారాలు, ఉపవాసాలు పాటిస్తారు. వైశాఖ అమావాస్య నాడు ఏమి చేయాలి? ఈ రోజున సాధారణంగా పాటించే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉపవాసం చాలామంది పండ్ల ఆధారిత ఉపవాసాన్ని పాటిస్తారు. సాధ్యమైతే పవిత్ర నదుల్లో స్నానం చేయడం ప్రయోజనకరంగా భావిస్తారు. అది సాధ్యం కాకపోతే ఇంట్లో మీరు చేసే స్నానానికి కొన్ని చుక్కల గంగాజలం, నువ్వులు కలుపుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత నువ్వులతో కలిపిన నీటిని సూర్యునికి సమర్పించడం ఆచారంలో భాగం. ఈ రోజున పితృదేవతలకు తర్పణం చేయడం ముఖ్యమైనదిగా భావిస్తారు. అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం, పూర్వీకుల పేరు మీద బట్టలు దానం చేయడం కూడా మంచిది. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే వైశాఖ అమావాస్య నాడు ఏమి చేయకూడదు? వైశాఖ అమావాస్య నాడు సాధారణంగా కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటిస్తారు. మాంసాహారాన్ని సాధారణంగా తినరు. మినుములు లేదా వాటితో చేసిన వంటకాలను తినకూడదు. ఈ రోజున కొత్త లేదా శుభకార్యాలను ప్రారంభించడం మానుకోవాలని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. చాలామంది పెద్ద కొనుగోళ్లు చేయడానికి కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మొత్తం మీద వైశాఖ అమావాస్య అంటే కాస్త నెమ్మదించడం, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, దానం చేయడానికి, ఇంకా సాంప్రదాయాలతో సరళంగా జాగరూకతతో కూడిన రీతితో అనుసంధానమై ఉండడానికి ఇది ఒక చనర్మనమైన రోజని పండితులు పేర్కొంటున్నారు. ఈరోజు తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. వీలైతే గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. కుదరకపోతే ఇంట్లోనే స్నానం నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. దర్పలు, నల్ల నువ్వులు మరియు నీటితో పితృదేవతలకు తర్పణం వదలాలి. దీనివల్ల పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. స్నానం ముగించుకొని సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి.
ఇంటి పూజ గదిలో దీపం వెలిగించి మహావిష్ణువు లేదా శివుడిని ధ్యానించాలి. వైశాఖ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మంచిది. వైశాఖ అమావాస్య రోజున దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నీటి పాత్రలు, చలివేంద్రం, గొడుగులు, విసినికర్రలు, చెప్పులు లేదా అన్నదానం చేయడం చాలా శ్రేష్టం. ఈసారి అమావాస్య రోజే శని జయంతి కూడా ఉండటంతో శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా గుడిలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. పితృదేవతలకు నువ్వులు నీటితో తర్పణం వదలాలి. ఇది పితృదోషాలను తొలగిస్తుంది. దాన ధర్మాలు. వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, పెరుగు అన్నం, విసనకర్రలు, గొడుగులు దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. మంత్ర జపం. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. తామసిక ఆహారం. ఈ రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దురలవాట్లు. మద్యం సేవించడం లేదా ఇతర దురలవాట్లను ఈ రోజుకు దూరంగా ఉండాలి. కలహాలు. ఇంట్లో లేదా బయట ఎవరితోనూ వాదోపవాదాలు, గొడవలు పడకూడదు. మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలి. సాధారణంగా అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించడం లేదా పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు జరుపుకోరు. ఈ రోజు కేవలం జప, తప, దానాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. చెట్లు నరకడం. అమావాస్య రోజున చెట్లను నరకడం లేదా ఆకులను కోయడం వంటివి చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజున బ్రహ్మచర్యం పాటించడం మంచిది. పెద్దలను, వృద్ధులను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. శని అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. శని గాయత్రి బీజమంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం స్రం శనశ్చరాయై నమః లేదా ఓం శం శనశ్చరాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. హనుమాన్ చాలీసా. శని దోషం ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా ఉత్తమం. నల్లని వస్త్రాలు లేదా గొడుగులు అవసరమైన వారికి ఇవ్వాలి. చెప్పులు లేని వారికి పాదరక్షలు కొనివ్వడం శనిదోష నివారణకు గొప్ప మార్గం. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు లేదా పేదలకు భోజనం పెట్టాలి. ఈరోజు ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే కూలీలను, వృద్ధులను గౌరవించాలి. నల్లని కుక్కలకు లేదా కాకులకు ఆహారం, ముఖ్యంగా నూనెతో చేసినవి పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.